ఘోరమా మట్టి నమ్మే రాజకీయ నాయకులను ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీలో చూస్తుంది. గతంలో కూడా మేము అనేక మిషన్ భగీరథ కింద అనేక చెరువులను కూడా తవ్వించడం జరిగింది. ఆ రోజు రైతులందరూ కూడా పండుగలాగా చెరువులు ఉన్నటువంటి ఆ మట్టిని పొలాలు వేసుకొని అధిక దిగుబడి వచ్చే విధంగా కూడా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేస్తే ఈరోజు రైతులకు కూడా మట్టి దక్కకుండా మట్టి నమ్ముకున్నటువంటి నీచమైనటువంటి నాయకులు కాంగ్రెస్ నాయకులను కూడా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక పక్క సాగునీరు లేదు, చివరికి ఎంత ఘోరం అంటే మా భద్రకాళమ్మ దర్శనానికి వస్తే కాళ్ళు కట్టుకుంటానికి భక్తులకు కూడా నీళ్లు లేని దుర్మార్గమైనటువంటి పాలనలో ఈ భద్రకాళి చెరువు బందీగా ఉండటం చాలా బాధేస్తుందని ఈ సందర్భంగా. మరోపక్క మా మత్స్య కార్మికులందరూ కూడా మీరు ఇచ్చిన సమయం అయిపోయింది, మేము వందలాది కుటుంబాలు ఉన్నాయి, మేము పట్టినటువంటి చేపలు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు ఒక 2,000 మంది ఉన్నారు, మొత్తం 4,000 మంది జీవనోపాధి కొట్టుకోబోతుంది, మేము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మీరు అన్న సమయం అయిపోయింది అని అడిగితే వాళ్ళకి బెదిరింపులు. మీరు అటు ఇటు పోవద్దు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినా కూడా కూర్చోవాలి, ఓపికతో ఉండాలని. ఇదా కుల వృత్తులను కూడా బెదిరించి ఎన్ని రోజులు మీరు బెదిరిస్తారు? మా పార్టీ శ్రేణుల పైన దాడు. మేము ఇట్లా ప్రశ్నిస్తే మీరు చేయని అభివృద్ధి పనులు మేము చేసిన పనులు మేము చెప్పుకుంటుంటే మా పైన అనుకుంటా బహుశా